Hi sir. Hi Yashwant, how are you? Fine sir. Sit down, please. My Nice. friend Bhaskar. How are you, sir? మా ఫ్రెండ్ యశ్వంత్ చెప్తూ ఉన్నారండి, Okay. అలివేల్ ప్రాపర్టీస్ లో వెంచర్స్ బాగుంటాయి అన్నట్టు చెప్తున్నారు. అసలు ఏంటి, అసలు ఈ డాక్యుమెంట్ పరంగా ఏంటి, వెంచర్స్ ఎక్కడని తెలుసుకోవడానికి వచ్చారండి ఆఫీస్ కి. Okay, ఎక్కడ సార్ అసలు మన వెంచర్ ఎక్కడండి? మన వెంచరు మైలవరం దగ్గర కిరీటి బాలరెడ్డి కాలేజీ ఆపోజిట్ లో నూజివీడి రోడ్లోని వెలవడం పక్కన తోలుపొడి దగ్గర కొత్త ప్రాజెక్ట్ వేసాం సార్. ఇంతకుముందు పుల్లూరు దగ్గర ఆ సరౌండింగ్స్ లోనే 12 ప్రాజెక్ట్స్ వరకు వేసామండి. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఛత్తీస్గఢ్ హైవేకి నియర్ బై వస్తుంది. ఇప్పుడు ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది కదా సార్, 120 గ్రామాల మీదుగా వస్తుంది, 23 మండలాల నుంచి వెళ్తుంది. అది మైలవరం మండలం మీద నుంచి కూడా వెళ్తుంది. మన వెంచర్కి చాలా నియర్ బై వెళ్తుంది సార్. ఓకే. అమరావతి రాజధాని ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుందో దానికి ఐకాన్ బ్రిడ్జి అనేది ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మూలపాడు దగ్గర. ఆ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే జస్ట్ మన ప్రాజెక్టు 30 కిలోమీటర్స్ వస్తుంది సార్ ఓన్లీ అమరావతికి. అంతేనా? అంతే సార్. ఓకే. ఇంకేంటి సార్, ఇంకా వెంచర్ లో హైలైట్స్ ఇంకేమున్నాయి? వెంచర్లో హైలైట్స్ అంటే సార్, జనరల్గా మీరు ఎక్కడైనా అయితే ల్యాండ్ కొనుక్కుంటారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, అక్కడితో కస్టమర్కి కంపెనీకి కాంట్రాక్ట్ కట్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఇంకో ప్రాజెక్ట్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మన ప్రాజెక్ట్ అలా కాదు సార్. కస్టమర్ ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇక్కడున్న రేపు ఏదన్నా జాబ్ పరంగా ప్రమోషన్ మీద హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోయినా సరే మా ల్యాండ్కి ఎంత జాగ్రత్త తీసుకుంటాం, అలాగే రిజిస్ట్రేషన్ అయినా సరే 12 years మనం మెయింటైన్ చేస్తున్నాం సార్. 12 years అండి? 12 years చేస్తున్నాం సార్. ఇది లీగల్ అగ్రిమెంట్ మీద కూడా మనం రాసిస్తాం సార్ ఇలా మెయింటైన్ చేస్తున్నట్టు. నెక్స్ట్ ఆ సాయిల్ ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ చేసి ఈరోజు కొనుక్కొని వదిలేయడమే కాకుండా ల్యాండ్ని సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసి కస్టమర్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే లైఫ్ టైం అచీవ్మెంట్ వచ్చేటట్టుగా మన స్లోగన్ కూడా అదే సార్. సార్ సెకండ్ ఇన్కమ్ ఏంటి? ఈ రోజు ప్రపంచంలో అత్యంత విలువైన ఎర్రచందనం ప్లాంటేషన్ అనేది ఆ ఏరియాలో పండుతుందని మన సాయిల్ రిపోర్ట్ తో ఈ సాయిల్ రిపోర్ట్ తీసుకుని సాయిల్ రిపోర్ట్ తో మనం ఎర్రచందనం అనేది శేషాచల ఫారెస్ట్, నల్లమల ఫారెస్ట్ లోనే వచ్చిద్దని విన్నాను కదా సార్, మరి ఇక్కడ కూడా వచ్చిద్దా? వస్తుంది సార్. అంటే ఇప్పుడు మన దగ్గర ఇబ్రహీంపట్నం సరౌండింగ్స్ లో పెరుగుతుందని మనకి ప్రాపర్ స్టేట్మెంట్ ఉంది సార్. సార్ ఇబ్రహీంపట్నం సరౌండింగ్స్ లోని ఎర్రచందనం పెరుగుతుంది. ఈ ప్రాపర్ సాయిల్ ఇవన్నీ కూడా మనం రిపోర్ట్స్ తీసుకుని ఈ ఎర్రచందనం అనేది మనం వేయడం జరిగింది సార్. ఇవన్నీ సార్ ఇబ్రహీంపట్నం మోస్ట్లీ. దాన్ని బేస్ చేసి మనం అక్కడ వేస్తున్నాం సార్. అది కూడా మనం చెట్టు డైరెక్ట్ గా సీడ్స్ కాకుండా క్రోలింగ్ మొక్క తీసుకొచ్చి అది కూడా 2 years మొక్కని మనంత హైట్ అంటే 5 to 6 feet ఉన్న ప్లాంటేషన్ తీసుకొచ్చి ప్రతి 100 గజాలకి 10 ప్లాంటేషన్ పెడుతూ అడిషనల్ గా బఫర్ గా ఇంకొక 4 ప్లాంటేషన్ 10 ప్లాంటేషన్ సార్. దాంతో పాటు ఇంకొక 4 ప్లాంటేషన్ బఫర్ గా పెడతాం సార్. ఎకరంలో 1-2 ఏదన్నా ఇదైనా సరే ఆ కస్టమర్ కి ఎక్కడ తగ్గకుండా ఉండడం కోసం మన 10 ప్లాంటేషన్ బఫర్ గా ఇంకో 4 ప్లాంటేషన్ పెట్టి దీనికి కావాల్సిన డ్రిప్ వాటర్ దానికి